హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు విజయ్ టెక్ తెలుగు ఛానల్. సో ఈ రోజు అయితే మనం ఫోన్పే నుంచి అమౌంట్ ఎలా సెండ్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో అందుకని ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఎందుకు ఆలస్యం వీడియోలో అయితే ఎంటపోతాం. సో ముందుగా మీరు ఫోన్పే యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసాక మీరు బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు మొత్తం ఇచ్చాక మీకు ఫోన్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీ అవుతుంది. సో ఇక్కడ టూ కాంటాక్ట్ పైన సెలెక్ట్ చేసి మనకి ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగని ఇక్కడ 2 అకౌంట్ అయితే ఉంది కదా, సో దాని మనకి బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం అమౌంట్ అయితే సెండ్ చేయొచ్చు. సో అలాగని ఇక్కడ 2 సెల్ ఫోన్ ఉంది కదా, సో మనకి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటుంది. సో ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈజీగా. సో మనం ఇప్పుడైతే 2 కాంటాక్ట్ పైన సెలెక్ట్ చేసి అమౌంట్ ఎలా సెండ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో వన్స్ క్లిక్ చేసాక మనకి ఇక్కడ కాంటాక్ట్ లిస్ట్ అయితే కనిపిస్తుంది. సో అలాగని మనకి ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే యూపీఐ ఐడి ద్వారా కూడా మనం అమౌంట్ అయితే సెండ్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు కాంటాక్ట్ సెలెక్ట్ చేసి ఎలా సెండ్ చేయాలో వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో వన్స్ మీరు సెర్చ్లో మీరు ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే సెలెక్ట్ చేసి మన అమౌంట్ అయితే సెండ్ చేయొచ్చు. సో వన్స్ మీరు సెలెక్ట్ చేశాక మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ అమౌంట్ అయితే కనిపిస్తుంది. సో అక్కడైతే మనం మీరు ఎంత సెండ్ చేయాలనుకుంటారో ఆ అమౌంట్ అయితే మీరు ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసాక మనకి సెండ్ క్లిక్ చేస్తే మనకి పిన్ అయితే అడుగుతుంది. సో మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేటప్పుడు పిన్ ఇచ్చిండే కదా, సో ఆ పిన్ అయితే ఇవ్వాలి. సో వన్స్ ఇచ్చాక మనకి ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. ఇది చాలా సింపుల్. అలాగనే మీరు కానీ ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.